నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టుల అరెస్టుపై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక ప్రకటన. నవంబర్ 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని వెల్లడి. ఇప్పటి వరకు 2.36 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లుగా తెలిపిన మంత్రి నాదెళ్ల మనోహర్. ధాన్యం రవాణాకు అందుబాటులో 32,000 లారీలు, ట్రాక్టర్లు ఉన్నట్లుగా వెల్లడి. భవానీలో సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనం కల్పిస్తామన్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. దీక్ష విరమణకు 6 లక్షల మంది వస్తారని అంచనా. ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టుల ప్రయత్నం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. నవంబర్ 17న కీలకమైనటువంటి ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత హిడ్మా, మరో 5 ఎన్కౌంటర్లు చనిపోయినట్లుగా ఆయన వెల్లడించారు. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్, ఏపీలోని 5 జిల్లాలో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు కూడా ఏజెన్సీలో నక్సల్స్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగినట్లుగా తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో ఏజెన్సీలో కాల్పులు జరిగాయని, 7 నక్సలైట్స్ చనిపోయారని తెలిపారు. వీరిలో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారని, వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని వెల్లడించారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను పట్టుకున్నట్లుగా తెలిపారు. ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్ టీంలను పట్టుకున్నట్లుగా తెలిపారు. వారి నుంచి వెపన్స్ 45,272 రౌండ్స్, 2 మ్యాగజైన్స్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేస్తామని అన్నారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పనిచేస్తుందని కొనియాడారు. ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లుగా వివరించారు. అన్ని సెట్ చేసుకున్నాకే ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని, వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోయిలు భావించారని అన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలు ఎంచుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. మళ్లీ సమయం చూసి వాళ్ళ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, మావోల మూవ్మెంట్ ప్లాన్లపై ఇతర సమాచారం లేదని అన్నారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే, ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ వీ కుడ్ అరెస్ట్ సో మెనీ పీపుల్, ఇంపార్టెంట్ కార్డర్స్ ఎట్ వన్ టైమ్. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ Zonal Committee members 3, very important cadres from Chhattisgarh area and last చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. విల్ సీ దట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్స్ ఎంటైర్ టువర్డ్స్ గోల్ టు మేక్ అగైన్ ఏపీ మావోయిస్ట్ ఫ్రీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఎస్టర్డే మనం మాట్లాడితే వెన్ వీ వర్ స్పీకింగ్ టు అవర్ ఛత్తీస్గఢ్ కౌంటర్ పార్ట్ అండ్ తెలంగాణ కౌంటర్ పార్ట్, they said that people already started approaching that we would like to surrender. So definitely it's going to be a big impact and we can expect a huge number of surrenders in coming weeks and days. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ.
అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబి ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. ఇప్పటి వరకు 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వీకరించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 36% పెరిగిందంటూ ఆయన వెల్లడించారు. గత సంవత్సరం ఇదే రోజుకి రైతుల వద్ద నుంచి 181,800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సివిల్ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ఏడాది ధాన్యం సేకరణకు 12,000 కోట్ల రూపాయలు, ఇప్పటి వరకు దాదాపు 32,793 మంది రైతుల వద్ద నుంచి అధికారులు ధాన్యాన్ని సేకరించారని తెలిపారు. గత ఏడాది ధాన్యం సేకరణ కోసం 12,000 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. గతంలో ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపు జరిగేవని పేర్కొన్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం కేవలం 24 గంటల్లోనే రైతులకు డబ్బులు ఇచ్చేలా అన్ని రకాల చర్యలను చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు ధాన్యం సేకరణకు సంబంధించి 560.40 కోట్లు రైతులకు చెల్లింపులు చేస్తామని వివరించారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా 6 కోట్ల గోనె సంచులను సిద్ధం చేశామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని నాదెండ్ల అన్నారు. ధాన్యం రవాణా కోసం రాష్ట్ర వ్యాప్తంగా 32,000 లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచుతున్నామని స్పష్టం చేశారు. ఈ రోజుకి సరిగ్గా 20,220 వాహనాలు రవాణాకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అయితే ధాన్యం సేకరణకు మిల్లర్ల నుంచి ఇంకా పూర్తి సహకారం రావాల్సి ఉందని తెలిపారు. రైతుల కోసం 50,000 టార్పన్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎస్కేలో 19,000 టార్పన్లు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని వినియోగించుకోవాలని ఆయన రైతులను కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఊపందుకుంది. రైతు సోదరులందరూ కూడా ఒక నమ్మకంతో మా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఒక భరోసా, నిజాయితీగా పారదర్శకతతోటి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి అంచనాల మేరకు, ఆశించిన మేరకు క్షేత్రస్థాయిలో దాదాపు 16,000 సిబ్బంది కృషి చేస్తూ, జిల్లా స్థాయిలో ఉన్న మా జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా, మా కార్పొరేషన్ నుంచి ఎండీ గారు రెగ్యులర్ మానిటరింగ్తో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకురాగలిగాం. ఈ రోజు వరకు మేము ధాన్యం కొనుగోలు చేసింది 2,36,284 మెట్రిక్ టన్నులు. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 30% పెరిగిందండి. గత సంవత్సరం ఇదే రోజున 181,800 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు జరిగింది. సుమారు 30% అదనంగా ఈ సంవత్సరం రైతాంగం కూడా కనీస మద్దతు ధరకు ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో మేము చేసిన లోతైన అవగాహనతోటి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్న కార్యక్రమానికి ఎంతోమంది రైతులు దీని ద్వారా వారికి సహాయం చేయగలిగాం. ప్రత్యేకంగా సన్న రైతులకి, మధ్య రైతులకి, ఎక్కువ మంది కౌలు రైతులు, దాదాపు 6,600 మంది కౌలు రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. మాకున్న రికార్డ్స్ మేరకు డబ్బుల విషయంలో కూడా మేము మొదటి రోజు నుంచి అంటూనే ఉన్నాం. గత సంవత్సరం సుమారు 12,000 కోట్లు మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 48 గంటల్లోనే చెల్లిస్తామనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు అది క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అందే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. దేశంలోనే మొట్టమొదటిసారి 48 గంటల్లోనే డబ్బులు జమ చేయడం. ఈసారి మేము ఒక ఛాలెంజ్గా తీసుకుని 48 గంటలను కాస్త 24 గంటలకే మేము రైతుల ఖాతాలో పడేటట్టు ప్రతిరోజు 4 సార్లు ఆ డబ్బు వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా, అంటే ఉదయం 10 రైతు ట్రక్ షీట్ జనరేట్ అయితే మధ్యాహ్నం 2 లోపే తన ఖాతాలో జమ అయ్యే విధంగా, మధ్యాహ్నం 1 గంట వరకు నమోదు చేసుకున్న రైతులకి 3 లోపే వచ్చేటట్టు, దాని తర్వాత 4 లోపు నమోదు చేసుకున్న రైతాంగానికి అదే రోజున 6 లోపే
వాళ్ళ ఖాతాలో జమ అయ్యేటట్టు మేము ఒక అద్భుతమైన కార్యక్రమం చేసాం. అందులో భాగంగా ఇప్పుడు వరకు 560,48,00,000 రూపాయలు రైతులకి 24 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇదే రోజున 418 కోట్ల రూపాయలు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేసాం. అంటే సుమారు 34% అదనంగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఎక్కువగా లాస్ట్ టైము ఎదురైన సమస్య గోతాల విషయంలో. సో దాన్ని అధిగమించే విధంగా ఈసారి మేమందరం కూడా 6,34,00,000 గోతాలు రైతాంగానికి అందుబాటులో రైతు సహాయ కేంద్రాల్లో తీసుకొచ్చాం. దాని టార్గెట్ని మేము అధిగమించాం. అంటే 104% ఆల్రెడీ మేము అధిగమించాం. ఇప్పటి వరకు 6,52,00,000 గోతాలు రైతాంగానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మిల్లర్ సహకారంతో క్షేత్రస్థాయిలో తీసుకురాగలిగాం. సుమారు 32,000 లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి ఈ ప్రక్రియలో పాల్గొనడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వస్తే ఈరోజు వరకు 20,220 లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి నమోదు చేసుకుని జీపీఎస్ డివైస్ కూడా వాళ్ళతో ఫిట్ చేసుకోవడం అనేది వాళ్ళ వెహికల్స్లో పూర్తి అవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. గతంలో దసరా మహోత్సవాలు ఏ విధంగా నిర్వహించామో అదే తరహాలో అమ్మవారి దర్శనానికి 6 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన వెల్లడించారు. అమ్మ దర్శనానికి వచ్చే భవానీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భవానీమాల విరమణ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారుల నుండి జిల్లా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవస్థాన ఈవో సేనా నాయక్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అందుకు సంబంధించి అన్ని శాఖలతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో భవానీ దీక్షల కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలిపారు. దేవస్థానం ఈవో సేనానాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలు నిర్వహించిన విధంగానే భవానీ దీక్షలు విరమణ నిర్వహించాలని, ఆ విధంగానే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దసరా సమయంలోనే అనేక మంది భవానీలు విరమణ చేస్తారని, ఈసారి 6 లక్షల మంది భవానీలు విరమణ చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. భవానీలకు ఇబ్బంది లేకుండా హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇడుముళ్లకు వచ్చే భవానీలు గురుస్వాములతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆలయానికి రావాలని సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ భవానీ దీక్ష శర్మలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అడుగడుగున పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవానీ దీక్ష విరమణ వారం రోజుల పాటు ప్రత్యేక డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 4,000 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. డిసెంబర్ 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోతా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సర్ అలాగే ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి, ఆ భవానీ దీక్ష విడమణ కార్యక్రమాన్ని ఎలాగ నడిపించాలి, సో ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి సమీక్ష చేయడం జరిగింది. సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా, అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపుగా 6 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము. సో ఈ 6 లక్షల మందికి 5 రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 1,00,000 పైనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, బేసిక్ ఫెసిలిటీసు, వాళ్ళకి దర్శనానికి, అలాగే ఇరుముడి తీయడానికి, అట్లాగే హోమకుండాలు, అలాగే భోజన వసతులు, అలాగే లడ్డు ప్రసాదం వసతులు, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎక్కడ అసౌకర్యం కలగకూడదని. సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవో గారు అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ 5 రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా సో సామాన్య భక్తులకి పెద్దపీఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకి పెద్దపీఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం టీం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది. ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
లాస్ట్ టైము మొత్తం 5 రోజులు కలిపి 3,20,000 మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ యొక్క అంచనాని ఈసారి 6 లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము, అదేవిధంగా అన్నప్రసాదము, లడ్డూ ప్రసాదము, ఈ విధంగా ఆ యొక్క విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరపున అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి 6 లక్షలు కాకపోయినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తప్పకుండా వారందరినీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో కూడా మేము మంచి దర్శనాన్ని ఇచ్చి వారందరినీ కూడా మంచిగా ఇంటికి చేరేటట్టు కూడా ముందస్తుగా సాంకేతికం ద్వారా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగులు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు, ఎంత లడ్డు అవసరం ఉంది, ప్రతి సంవత్సరం లడ్డూల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, దేవాలయాల్లో చాలా భక్తిభావం, ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది. ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము. ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించే ఈసారి గురుభవానీలు ఎవరైతే వస్తారో సో వారి ఎంతమంది వస్తారనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈసారి అప్లికేషన్లో తయారు చేసి ముందే కలెక్ట్ చేయడము, అదేవిధంగా లడ్డు ఏదైతే కొనుగోలు ఉందో ఆ కొనుగోలు కూడా గ్రామ సచివాలయాల్లోనే లడ్డు కొనుగోలు చేయడము, అదేవిధంగా క్యూ లైన్స్లోనే క్యూఆర్ కోడ్ ద్వారా లడ్డూలు కొనుక్కునే అవకాశం కల్పించడము. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లుగా గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, తగిన ప్రోత్సాహాన్ని అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా ఆడిటోరియంలో నిర్వహించిన నాషా ముక్త్ భారత్ అభియాన్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ మరియు డి అడిక్షన్ డిపార్ట్మెంట్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని వెల్లడించారు. గంజాయి, లిక్విడ్, చాక్లెట్స్, సిగరెట్స్ రూపంలో తరలిస్తున్న వారిని గుర్తించి శిక్షించి జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వం ఈ అంశంపై తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల సేవలను కూడా ఆయన కొనియాడారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లుగా గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, తగిన ప్రోత్సాహాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడం, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను, మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని సాధించడంలో భాగంగా ఈ నషాముక్త భారత్ అభియాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రులు వీరేంద్ర కుమార్ గారు 5 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడాను గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో యువత చెడు వ్యవసనాలకు బానిసై సమాజానికి ఉపయోగపడే కాకుండా నిర్వీర్యమైపోతుందని చెప్పేసి సంకల్పంతో గమనించి ఈగిల్ అనేటువంటి ఒక కొత్త వ్యవస్థని మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే నార్కోటిక్స్ అనేటువంటి మత్తు పదార్థాలు, దానిలో గంజాయి కూడా ఒక భాగం. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసే పోలీసు, ఎక్సైజ్, విద్యాశాఖ మరియు నషాముక్త డి అడిక్షన్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా
ఒక సమీకృతం చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మాదక ద్రవ్యాలు పెంచేటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల ఉంటే వాటిని డ్రోన్స్ ద్వారా గుర్తించి ఆ పంటని గంజాయి సాగు నిర్వీర్యం చేయడం కూడా జరిగింది. గంజాయి సాగు నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్రంగా కూడా మనం గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మీకు కూడా తెలియజేస్తున్నా, ఎక్కడైనా మీ ప్రాంతంలో గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లయితే మీరు అధికారుల దృష్టికి తీసుకురండి. దానికి తగిన ప్రోత్సాహం కూడా ప్రభుత్వం మీకు అందజేస్తానని తెలియజేస్తా ఉన్నాం. ఈ గంజాయిని లిక్విడ్ రూపంలో చేసి తరలిస్తున్నారు, అదేవిధంగా చాక్లెట్ రూపంలో ఇస్తున్నారు, సిగరెట్ల రూపంలో ఇస్తున్నారు. విద్యా సంస్థలు చుట్టుపక్కల ఇవి ఉన్నటువంటి వాటన్నిటి కూడా మనం గుర్తించి వాటిని పనిష్మెంట్ చేసి వాళ్ళ జైలు పంపడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం దీని మీద చాలా తీవ్రంగా సీరియస్గా కృషి చేస్తూ ఉంది. పోలీస్ జాగిలాలు చూస్తుంటారు, పోలీసుల దగ్గర ఉన్నటువంటి డాగ్స్, వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తే గంజాయే కాదు ఈ నార్కోటిక్ డ్రగ్స్ను కూడా చాలా టన్నులు అవి రైల్వే స్టేషన్స్లోనూ అదేవిధంగా ట్రక్స్లోనూ పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ నషాముక్త భారత్ అభియాన్లో పోలీసు జాగిలాల సేవలను కూడా మనం మర్చిపోలేని విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు రైల్వేలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఫోన్లు చోరీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు రైల్వే అధికారులు దర్యాప్తు చేయడంతో చోరీ చేసిన వారి వద్ద నుంచి 1,35,000 రూపాయల నగదుతో పాటు 23 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నామని రైల్వే డీఎస్పీ రత్నరాజు చెప్పారు. గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ రైల్వే పోలీసుల పర్యవేక్షణలో సెల్ ఫోన్ల చోరీ చేసే వ్యక్తుల నుంచి ప్రత్యేక దర్యాప్తు చేపట్టామని, ఈ దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ రత్నరాజు మాట్లాడుతూ రైల్వే డీఐజీ ఆదేశాల మేరకు ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొబైల్ ఫోన్లు దొంగతనాలు తరచుగా జరుగుతున్న ఘటనలపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారాలతో సెల్ ఫోన్ నిందితులను గుర్తించామని ఆయన తెలియజేశారు. మనకి ఈ నెల 14వ తారీఖు నాడు ఒక కంప్లైనెంట్ బాసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి ఈయన ధర్మవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్, ధర్మవరంలో పనిచేస్తారు. ధర్మవరం నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్లో మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ మనకి విజయవాడ వరకు రావడం జరిగింది. ఆయన మచిలీపట్నం యాక్చువల్గా చేరాలి, విజయవాడలో దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కి గుడివాడ చేరుకున్నారు. ఈ మధ్య టైంలో ధర్మవరం ఎక్స్ప్రెస్లో ఆయనకు సంబంధించినటువంటి ఒక ఐఫోను, ఒక వివో ఫోను, ఈ రెండు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత మనకి ఆయన ఈ భాస్కర్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ తీసుకుని గుడివాడ ఆర్పిఎస్కి వచ్చి షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఐ గారు ఆ కేసు రిజిస్టర్ చేసి దాని దర్యాప్తు నిమిత్తం గుడివాడలోనూ ప్లస్ విజయవాడలోనూ అన్ని చోట్ల కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి ఈ ఆర్పిఎఫ్ సహాయంతో వెరిఫై చేయగా మనకి ముద్దాయి షేక్ కరీముల్లా అని చెప్పి అతను సస్పెక్టెడ్ పర్సన్గా మనకి అందులో ట్రేస్ అయ్యాడు. దాని మీదట అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఆంటోనీ చిన్నప్ప అని చెప్పి అతనికి ఆ సెల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి దాన్ని అమ్మి ఆ డబ్బులు తీసుకురామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఆంటోనీ చిన్నప్ప ప్లస్ ఈ నేరస్తుడు కరీముల్లా ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి ఒక ఫ్రెండ్స్గా ఉంటున్నారు, స్నేహితులుగా. ఆ పరిచయం మీదట ఈ సెల్ ఫోన్ తీసుకొచ్చి అతనికి ఇవ్వడం, ఇతను ఆ చుట్టుపక్కల విలేజెస్లో పనిచేసుకుంటున్న చిన్న కూలీలు ఉన్నారు, వాళ్ళకి 1000 రూపాయలకి 2000కి కొన్నిసార్లు 500 కూడా అమ్మేయడం జరిగిందనమాట. ఇవి ఈ ఆంటోనీని కూడా మనం పట్టుకుని ఆ సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. ఐఫోను ప్లస్ వివో ఫోను ప్లస్ ధర్మవరం ఎక్స్ప్రెస్లోనే ఇంకొక సెల్ ఫోన్ పోయింది. దానికి 443 ఆఫ్ 2025 అదొక కేసులో 2 సెల్ ఫోన్లు కేసు రిజిస్టర్ చేసాం. 444 ఆఫ్ 2025 దానిలో ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగిందన్నమాట వీళ్ళిద్దరి దగ్గర నుంచి. ఈ కరీముల్లా అతను ఇంతకుముందు ట్రైన్లో బెడ్ రోలర్గా పనిచేశాడు. అదే నేపథ్యంలో ట్రైన్లో మూవ్ అవుతూ ఉండగా ఇతను అనుకూలమైనటువంటి సమయం చూసుకుని ఆ పాసెంజర్స్ దగ్గర నుంచి సెల్ ఫోన్లు దొంగతనం చేయడం జరిగింది.
అదే సెల్ ఫోన్లు ఆంటోనీ ద్వారా చేయడం జరిగింది కనుక ఈ రిసీవర్గా ఆంటోనీని దొంగతనం చేసినందుకు మన షేక్ కరీముల్లాని ఇద్దరిని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ అయితే 3 ఫోన్లు ఈ కేసెస్లో 2 కేసుల్లో అరెస్ట్ చూపించామో అవి కాకుండా మరి ఒక 23 సెల్ ఫోన్లు కూడా అసలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. అన్నీ కలిసి ఈవేళ మీ ప్రెస్ సమక్షంలో మనం సీజ్ చేసి దాన్ని ముద్దాయిలిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మరొకసారి ఇటువంటి నేరాలు జరగకుండా ఈ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో సహా 6గురిని ఎన్కౌంటర్ చేయడం దుర్మార్గమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంతో చర్యలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారిపై దమనకాండం కొనసాగించడం దారుణమంటూ ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా హతమార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో జరిగిన ఈ కాల్పుల ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా హింసాత్మక విధానాలను విడనాడాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిడ్మాను, ఆయన భార్యను మరికొంతమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని కాలరాజు ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదింపులు జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అట్లు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా, ఆయుధాల ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ ఈ సమస్యను పరిష్కారం చేయలేదు. ఎంతమంది నక్సలైట్ చనిపోయినా సరే అది ఏదో రకంగా అది మరి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలను విడనాడి ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి. వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తగు రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనాకియాను ఎంపీ కేశవ్ శివనాథ్ కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్రావు బ్రిడ్జి ఎర్రకట్ట వద్ద ఆర్యూబీలు నిర్మించాలని అన్నారు. డిఆర్ఎంగా మోహిత్ సోనాకియా బాధితులు చేపట్టిన తర్వాత మొదటిసారి కలిసిన ఎంపీ కేశవ్ శివనాథ్ ఆయనకు అభినందనలు తెలిపి కొండపల్లి బొమ్మను బహుకరించారు. డిఆర్ఎం కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కేశవ్ శివనాథ్ కు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎంపీ కేశవ్ శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవెల్ క్రాసింగ్ గేట్ల అంశంపై చర్చించారు. అలాగే బాంబే కాలనీ, మధురానగర్ మధ్య ఎల్హెచ్ఎస్ నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్రావు బ్రిడ్జ్ ఎర్రకట్ట వద్ద ఆర్యూబీలు నిర్మించాలని కోరారు. అలాగే ఆర్యూబీల నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చిన లెవెల్ క్రాసింగ్ నెంబర్ 316, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 147, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 148, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 8 నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అన్నారు. ఎంపీ కేశవ్ శివనాథ్ అభ్యర్థులపై డిఆర్ఎం మోహిత్ సోనాకియా సానుకూలంగా స్పందించారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను మంత్రి నిమ్మల రామారాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. వారికి అమ్మవారి చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని ఈవో సేనానాయక్ చైర్మన్ బొర్రా గాంధీ అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మావోయిస్టుల అరెస్టుపై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక ప్రకటన. నవంబర్ 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని వెల్లడి. ఇప్పటి వరకు 2.36 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లుగా తెలిపిన మంత్రి నాదెళ్ల మనోహర్. ధాన్యం రవాణాకు అందుబాటులో 32,000 లారీలు, ట్రాక్టర్లు ఉన్నట్లుగా వెల్లడి. భవానీలు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనం కల్పిస్తామన్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. దీక్ష విరమణకు 6 లక్షల మంది వస్తారని అంచనా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.